హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత్ శెట్టి వ్లాగ్స్. చూస్తున్న విగ్రహం ఎంతో అద్భుతంగా అమోఘంగా ఉంది కదండి. ఆ విగ్రహం ఎక్కడదని అనుకుంటున్నారా? మరెక్కడదో కాదండి, అది కాకినాడ జిల్లాలో ఉన్న తుని పట్టణంలో బత్తాయి తోట వీధిలో ఉన్న నవరాత్రులు గణపతి నవరాత్రుల మహోత్సవ సందర్భంగా స్థాపించిన వినాయక విగ్రహం ఇది. మరి ఈ కాకినాడ జిల్లా తుని బత్తాయి తోటలో గణపతి సేవా సంఘం ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలు పైగానే ఇక్కడ గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజున అఖండ దీపారాధన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. చూస్తున్నారు కదండి, ఎంతోమంది భక్తులు ఎంతో ఉత్సాహంతో ఆ గణపతి మీద ఉన్న భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించేస్తున్నారు. మరి ఈ దీపారాధనకు ముఖ్య అతిథులుగా మల్ల గణేష్ గారు, మోతుకూరి వెంకటేష్ గారు, తేజోమూర్తుల శ్రీదేవి గారు మరియు కమిటీ పెద్దలు పాపన్న పెదకాపు గారు, అయినవెల్లి శ్రీను గారు మరియు కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దీపారాధన కార్యక్రమం ఎంతో ఘనంగా జరిపించారు. కూడా ఇక్కడ మొత్తం ఈ బత్తాయి తోట వీధిలో 30 సంవత్సరాల నుంచి వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయి. దానికి మొత్తం ఇక్కడ బత్తాయి తోట వీధి వాళ్ళే కాకుండా ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వచ్చి పొరుగురు వెళ్ళిన వాడు కూడా ఇక్కడ ఈ స్థలమది మహిమ అటువంటిది అని చెప్పి చాలా అక్కడ నుంచి కూడా వాళ్ళు ఎన్నో డబ్బులు పంపిస్తూ మన ప్రసాదాలు తీసుకుంటూ వాళ్ళ పిల్లల్ని అందరినీ మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడుతున్నాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదంతో మీరందరూ మాపై ప్రేమాదరణలు చూపిస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియోకి ఇంతటితో సెలవు. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వసంత్ శెట్టి వ్లాగ్స్. కీప్ వాచింగ్.